సాక్ష్యం ఏంటి అని అంటే కనుక నాకు 2016లో వివాహం జరిగింది. 2013 వరకు కూడా మాకు గర్భఫలం అనేది దేవుడు అనుగ్రహించలేదు. అది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు అయి ఉంది కాబట్టి 2022 సంవత్సరంలో తను కన్సీవ్ అయింది. 2023 మార్చి 31వ తారీఖున ఎనోష్కో పుట్టాడు. ఆ పుట్టే సమయంలో కూడా ఎన్నో పరిస్థితులు, ఆ టైంలో కూడా మేము 40 days ఫాస్టింగ్ లో ఉన్నాం. అప్పుడు కూడా మా మావయ్య గారు ఇక్కడ ఉండి నిలవబడి కొన్ని విషయాలు చెప్పారు. మీకు ఖచ్చితంగా మగ పిల్లవాడు పుడతాడు అని మాట్లాడారు. అట్టి రీతిగానే దేవుడు మాకు కుమారుని దేవుడు అనుగ్రహించాడు. ఆ సమయంలో కూడా మరణపు అంచెల్లో వరకు వెళ్ళిపోయి ఆ రోజు దేవుడు అలా నిలవబెట్టాడు. అయితే ఈ 40 days ఫాస్టింగ్ డేస్ కన్నా ముందు అమ్మ అన్నారు, ఒకసారి అన్నారు, వెంటనే ఏదైనా సరే దేవుని కోసం ఆలోచించుదాం, టైం తీసుకుందాం, ఏ విషయంలోనైనా టైం తీసుకుంటామేమో, కానీ దేవుని పని విషయంలో అమ్మ ఏ మాట అంటే ఆ మాట మేము ఓకే చెప్తాం. ఎందుకనంటే కనుక ఆమెలో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, రాంబాబు ఇలా మరి కాకినాడలో పరిచయం ప్రారంభిద్దాం అనుకుందాం, ఏం చేద్దాం, ప్రారంభిద్దామా అన్నారు. చేద్దామమ్మా అన్నారు అంతే. ఆ ఒకటే మాట. ఆ తర్వాత వారం కూడా వదిలి గారి వాళ్ళు కూడా బుధవారం అన్నారు. ఆ తర్వాత వారంతో మనం మేము ఆ కాకినాడలో ఆరాధన ప్రారంభించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ ఫస్ట్ వారం నేను లేను, గుడివాడ వెళ్ళాను. అప్పుడు అమ్మ నా మీద కోప్పట్టారు, ఏంటి నువ్వు ప్రారంభించిన వెంటనే నువ్వు లేకుండా ఏంటి అని చెప్పేసి అని అమ్మాయి స్టార్ట్ చేసిన తర్వాత వారం మరలా మేము ఆదివారం సాయంత్రం 6 గంటలకు మేము ఇక్కడి నుంచి బయలుదేరి ప్రియాంక, నేను, వీరేష్బాబు, అమ్మ బండి మీద బయలుదేరదాం అని చెప్పేసి అనుకున్నాం. అయితే మా ఫ్రెండ్ బండి ఒకటి తీసుకున్నాం. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఏదో జరగబోతుంది అన్న సెన్సార్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి దేవుడు సెన్సార్స్ ఇచ్చాడు కదా. రక్షణలో పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి వివేచన వరం, అదే ఒక పెద్ద సెన్సార్. హల్లెలూయా. అయితే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. నేను ఎప్పుడు బండి మీద వెళ్తా పాటలు పాడుకుంటూనే వెళ్తూ ఉంటాను. పాటలు పాడుకుంటూనే బండి డ్రైవ్ చేస్తూ ఉంటాను. నా బండి ఎక్కినోడికి ఎవరికైనా తెలుస్తుంది, నేను ఎప్పుడు పాటలు పాడుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఉంటాను పాటలు. అయితే తిమ్మాపురం అదే బైపాస్ ఇలా కాకినాడ వెళ్తుంటుంటే ఈ బైపాస్ ఎంట్రన్స్ లోకి వచ్చేసరికి ఈ రోజు ఏడుస్తున్నాడు. వెనకాల కూర్చొని వెనక్కి వెళ్ళిపోతాను. అయినా పర్వాలేదులే, అలా కూర్చుంటాను, సరిపోదు కదా అని చెప్పేసి కొంచెం ఎదరికి వెళ్ళాం. బైపాస్ కట్ అయిపోద్ది, సిటీలోకి ఎంటర్ అవుతున్న ఎంట్రన్స్. యాక్చువల్గా మేము ఇలా బైపాస్ పై వెళ్ళిపోవాలి దగ్గర. అయితే కొంచెం జస్ట్ ఎంతో కాదు 2-3 ఇళ్ళు దాటేమేమో అంతే, అంత దూరం దాటేమేమో అంతే. దాటిన వెంటనే అమ్మ ఆగు అమ్మాయి అంటున్నారు. నాకు అర్థం అవ్వలేదు. నేను నా డ్రైవింగ్ లో నేను ఉన్నాను. వెనకాల నుంచి ఒకేసారి ఇలా గుద్దారు. ఎవరు గుద్దారో తెలీదు, గుద్దగానే బండి ఎలా వెళ్ళిపోతుందో తెలీదు. నేను ఏమైపోతున్నానో తెలియదు, ఎవరు ఏమైపోతున్నానో తెలియదు. ఏదో స్కోప్ ఎదురున్నాడు కదా, ముందు పడిపోయాడు. బండితో పాటు మేము వెళ్లకుండా బండి రైట్ సైడ్కి వెళ్ళింది. మేమందరం లెఫ్ట్ సైడ్ పడిపోయాం. లెఫ్ట్ సైడ్ పడిపోవడంతో ఒకరు అంత దూరాన్ని అమ్మ పడిపోతే, మధ్యలో ప్రియాంక పడిపోతే, అక్కడ నేను పడిపోతే, ఈరోజు అక్కడ పడిపోయి నలుగురు పడిపోవడంతో వెంటనే నేను లేచాను. అమ్మ అప్పటికి కూడా జస్ట్ అలా దొడ్డి లేస్తున్నారు. అమ్మ లేచేసరికి నేను అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఈరోజు బాబు దగ్గరికి ఏమో అలా ప్రియాంక వెళ్ళిపోయిన తర్వాత ఏం అవ్వలేదు. అందరూ వచ్చేసారు. అప్పటికి అందరూ వచ్చి ఏం కాలేదు, ఏం భయపడకుండా అనేసరికి నేను లేచిపోయాను, అమ్మ లేచారు, ప్రియాంక లేచింది. ఏ రోజు మాత్రం అలా పడిపోయాడు, బోర్లో పడిపోయినాడు, లేవలేదు. అప్పుడు ప్రియాంక తీసుకేసరికి ఏడుస్తుంటే ఈ అబ్బాయికి ఏం అవ్వలేదు, భయపడకండి, కంగారు పడకండి అని నాతో అంటున్నారు. నాతో అంటున్నప్పుడు ఏం జరిగింది ఏంటి అంటే, ఇలా కారు
వెనక్కి తిరిగి చూసేసరికి కారు ఉంది. కారుడు గుద్దేశాడు మిమ్మల్ని. నిజంగా మీరు అదృష్టవంతులు, మీరు ఏమైపోవాలి. ఆ కారు చూడగానే మా పెద్దాన్ని గారే గుర్తొచ్చారు. ఎందుకంటే ఇక్కడే ఎంట్రన్స్ లో, ఊరి ఎంట్రన్స్ లోనే వెనకాల నుంచి కారోడు వచ్చి గుద్దడంతో డివైడర్ మీద పడిపోయి మా పెద్దాన్ని గారు స్పాట్ లో చనిపోయారు. అయితే అదే గుర్తొచ్చి ఏదో అయిపోయింది బాబాయ్, మా కుటుంబానికి ఏదో అయిపోయింది బాబాయ్. ఎందుకంటే అంతకుముందు ఆదివారం, ప్రతి ఆదివారం కాకపోయినా ఆదివారంలోనే మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే సాయంత్రం పూట కాకినాడ వెళ్ళి సరదాగా వెళ్ళి అలా తిరిగి రావడానికి ఎప్పుడూ జరగలేదు అలా. మేము నా జీవితంలో నేను బండి డ్రైవ్ చేయడం నేర్చుకున్న తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఇలా జరిగినప్పటికీ దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు మమ్మల్ని కాపాడాడు. నాకు ఇక్కడ ఈ ప్లేస్ లో లైట్ గా చూడండి, లైట్ గా చెప్తే ఎలా ఉంటుంది అలా ఈ ముక్కు మీద కూడా కొట్టిపోయింది. అమ్మకైతే కంటికి ఏదో కట్ అయిపోయింది, చిన్న కొట్టిపోయింది, కాళ్ళు కొట్టుకుపోయింది. అమ్మకైతే వెంటపోస్తులో కూడా ఇసుకు కొంచెం ఇదే చెప్పారు. ప్రియాంకకి కూడా చిన్ను కాళ్ళు కొట్టుకుపోయింది, బట్టలన్నీ చిరిగిపోయి ఎలా పడితే అలా పరిస్థితి. వాళ్ళు డ్రింక్ చేసి వచ్చి వెనకాల నుంచి కుదరంతో బండి లెఫ్ట్ వెళ్ళిపోయింది అన్నారు కదా, లెఫ్ట్ లో వెళ్ళిపోయింది బండి. బండి ఎక్కడ ఉందయ్యా అంటే బండి ఏముంది మరి, బండి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అని అటు ఇటు తిరిగేస్తుంటే అటువైపు ఎక్కడో ఉంది బండి, అక్కడ ఉందండి బండి అని చెప్పేసానంటే బండి తీశారు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఏం లేదు, బండి నీట్గానే ఉంది. మీరు బండి గుద్దేశారు అంటున్నారు, మీరు కాకినాడ నుంచి వస్తున్నారా లేకపోతే కాకినాడ వెళ్తున్నారా? బండి అంతా బాగానే ఉంది, ఏది చిన్న సిగ్నల్ లైట్ కూడా వెళ్ళలేదు. అయితే దేవుడు అద్భుతమైన రీతిలో మమ్మల్ని కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉంటది, కానీ అది అనుభవించే సమయంలో ఆ టైంలో ఎవరూ లేరు. కానీ నాకు తెలిసిన వారు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆఖరికి మా గ్రామ ప్రెసిడెంట్ గారు కూడా అక్కడే ఉన్నారు, నాయకులు అందరూ అక్కడే ఉన్నారు, నాకు తెలిసిన వారు అందరూ అక్కడే ఉన్నారు. నా షాప్ వచ్చిన ప్రతి ఒక్కరు నేను తెలుసు, ఊళ్ళో అందరూ తెలిసిన మీద వాళ్ళందరూ కూడా నిలబడిపోయి ఇండియన్ బ్యాంక్ లో పనిచేసి కుమార్, తర్వాత జాన్, వీళ్ళందరూ వచ్చేసి ఆ కారుని చుట్టుముట్టేసి అంటే కదలలేకుండా చేసి మమ్మల్ని ట్రీట్మెంట్ కోసం పంపించారు. అయితే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే కనుక, దేవుని ఆత్మకార్యాలు ప్రారంభమవుతున్న పరిస్థితిలో ఆ కార్యాలను ఎటువంటి విధం చేతనైనను ఆఫ్ చేయాలని అప్పుడు అమ్మ కాల్ చేసి ఒకటి చెప్పారు, వదిలిగారు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆరాధన ఆఫ్ చేయద్దు. అమ్మ తర్వాత చెప్తున్నారు, ఒకవేళ బాగానే ఉంది కదా అంతా ఇంటికి వెళ్ళిపోదామని అంటే కనుక ఖచ్చితంగా మేము కాకినాడే వచ్చేవాడు. ఎందుకంటే కనుక నేను బండి డ్రైవ్ చేయగలి క్యాపబిలిటీ ఉంది, ఎందుకంటే నేను లేస్తున్నాను, నడుస్తాను. అప్పటి వరకు ఎందుకంటే పడిపోయిన గంట వరకు కూడా మాకు ఏ దెబ్బలు తెలియలేదు, ఏ నొప్పులు తెలియలేదు. ఖచ్చితంగా మేము వచ్చేద్దాం. కానీ వాళ్ళందరూ ఆఫ్ చేసి హాస్పిటల్కి వెళ్దామని అమ్మ చెప్పినప్పుడు మాత్రమే వెళ్ళాం, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళవలసిన పనే లేదు. నిజంగా చెప్తే నమ్మరు మీరు, నాకు కేవలం ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఏంటి, క్లీనింగ్ చేసి పాతాయిలు రాశారు అంతే. చట్టోడికి ఆ ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు. ప్రియాంకకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆమెకి మాత్రం స్కానింగ్, నాకు స్కానింగ్, చట్టోడికి స్కానింగ్ తీశారు అంతే. ఎక్కడ ఫ్రాక్చర్స్ లేవని చెప్పారు. దేవుడు అద్భుతమైన కృప ఏంటంటే కనుక 3 తరాల్ని అపవాది లేకుండా చేద్దాం అనుకున్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది సేవా పరిచర్య. ఇప్పుడు అనేక మంది ఆశీర్వాదాలు పొందుకుంటారు. కాకినాడలో 7 గంటలకు ప్రారంభం అవుతుంది. 7 అంటే కనుక ఖచ్చితంగా 7 గంటలకు వచ్చేస్తారు. 7 గంటలంటే ఖచ్చితంగా 7 గంటలకు వచ్చేస్తారు. నేను కూడా 7:56, 7:57 లేదంటే 7:15 ఆ టైంకి వెళ్ళిపోతాను. ఎందుకనంటే కనుక ఆ క్రమము, ఆ పద్ధతి అనేది వాళ్ళకి నేర్పిస్తే ఆ క్రమమైన పద్ధతిలో వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కరెక్ట్గా వచ్చేస్తారు. ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది, ఆర్కెస్ట్రా ఉంది, అలాగే కాంగ్ ఉంది, మైక్లు ఉన్నాయి, అందరూ ఎక్కువ మంది ఉంటారు. చప్పట్లు కొట్టు. ఇప్పుడు కాదు, పాటలు పాడే టైంలో చప్పట్లు కొట్టు. ఎందుకంటే
ఆ కాంబో వాయించుకున్నాడు ఆడే వాయించుకున్నాడు, కీబోర్డ్ వాయించుకున్నాడు వాడే వాయించుకుంటాడు, చప్పట్లు పడు. అక్కడ చప్పట్లు పట్టు దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతుంది. అక్కడ సౌండ్ సిస్టమ్ లేదు, కంజీర ఒకటే ఉంటుంది. దేవుని ఆరాధన, అద్భుతమైన ఆరాధన అక్కడ జరుగుతుంది. టైం టు టైం ప్రతిదీ కూడా అక్కడ జరుగుతుంది. ఇప్పుడు చంద్రమ్మ గారు వచ్చారు, లోకరత్నం గారు వచ్చారు, నేను వచ్చారు, పద్మావతి గారు వచ్చారు. వీరు ముగ్గురు కూడా ఏం చేస్తూ ఉంటారంటే పక్కింటి వారిని, ఎదురింటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా దేవుని మందిరానికి దాదాపు ఒక 10 మంది వరకు అక్కడ అయ్యారు. ఈ 4 వారాల్లోనూ 10 మంది వరకు దేవుని మందిరానికి రావడం ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా దేవుళ్ళు బలపడుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం దేవుడు అనిపించాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఒక ఆమె అయితే ట్రైన్ ఉద్దేశించి ఆ కోడలు చంద్రమ్మ గారు ఆ కోడల్ని నేను వచ్చాను, ఆవిడ సాక్షి చెప్పాలి, ఈరోజు సాక్షి చెప్తారు అనుకున్నాను. చెప్పారా? ట్రైన్ ఉద్దేశింది, ట్రైన్ ఉద్దేశిస్తే ఎవరన్నా బతుకుతారా? కానీ దేవుడు అద్భుతమైన కృప చక్కగా మనకు జీవాన్ని దేవుడు అనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత రోజు వరకు దిగిపోయిందంట. ఇదంతా 500 రోజులు దిగిపోయిందంట. ఇదంతా కుట్లేశారు. అది ఆమెకు దేవుడు చక్కగా నీకు విడుదలిచ్చాడు. హల్లెలూయా. ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరిగినాయి. ఒక ఆమెకు గృహం విషయంలో లోన్లు రాకపోతుంటే, ఆ గృహం పాడుపడ్డ కొంపలా ఉంటే వాటన్నిటినీ దేవుడు విడిపించాడు. వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అద్భుతమైన కార్యాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కృతజ్ఞత గురించి దేనికి అంటే కనుక దేవుడు మమ్మల్ని సజీవ లెక్కలో ఇచ్చాడు. నిజంగా నేను నమ్ముతున్నాను. ఎంత అక్కతో కూడా అన్నాను, నా కోసం, నా అమ్మగారి కోసం ప్రతి ఒక్కరు కూడా రాత్రి అని చూడకుండా అర్ధరాత్రి 4 గంటల వరకు, తెల్లవారుజాము 4 గంటల వరకు మాతో ఉన్నారు. జ్యోతి గారు అనగా, అన్నయ్య గారు అనగా, విజయాంతి గారు అనగా అన్ని వస్తూ మాట్లాడతారా, మీరు లేకపోతే మేము అయిపోతామండి, మీరు లేకపోతే మేము అనాథం అయిపోతాం కదా, మేము ఏమన్నా వాళ్ళ తోబుట్టున్నామా లేకపోతే వారి కుటుంబీకులమా అని మన మాట మర్చిపోలేదు. మీరు లేకపోతే మేము అనాథం అయిపోతామండి. దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు మమ్మల్ని మధ్యన దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నాకు చిన్నప్పటి నుంచి చెల్లుళ్ళు లేని చెల్లుళ్ళు ఉంటే బాగుండే అక్కడ బట్టి నేను ఎప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. కానీ దేవుడు నాకు ఇంకో చెల్లు. హల్లెలూయా. ఆ రోజు తెల్లవారుజాము 4 గంటలు ఆ రోజు ఆరాధన మన మార్గాలు ఆరాధన నడిపించి చక్కని దేవుని వాక్యాన్ని ప్రకటించినట్టు, ఆయన బ్లైండ్ అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని చక్కగా అక్కడ ప్రకటించడానికి ఆయన్ని దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరినైనా సరే మా సంఘంలో ఎవరిని నిలబెట్టినప్పటికీ వారు దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగిన జ్ఞానం కలిగిన వారిగా, ప్రార్థించేవారిగా, సువార్త చెప్పేవారిగా దేవుడు ప్రతి ఒక్కరిని చేసినందుని బట్టి దేవుని ఎంతగా స్తుతిస్తూ ఉన్నాను. అయితే బాబు కష్టం కలిగినప్పుడు దాదాపు అందరూ వచ్చారు. నేను అప్పుడు వాష్రూమ్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళందరూ వచ్చారు కదా, ఎంతమంది మేము పడిపోతే వచ్చారు, ఒకవేళ నేను చనిపోయి ఉంటే ఇంకెంతమంది వచ్చేవారు అనిపించింది. నీరు పెట్టుకున్నాను. అయితే మా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ వచ్చారు. సంతోషం సమయంలో ఈ రోజు మేము కృతజ్ఞత కూడి పెట్టుకుంటున్నామంటే మీరంతా రాలేదు, వీళ్ళు రాలేదు. వీళ్ళు ఆ టైంలో రాత్రికి రాత్రి రావడానికి సిద్ధపడిపోయారు. కానీ ఈ సమయంలో రాకపోయినప్పటికీ కూడా మా కష్టకాలంలో మాకు అండగా ఉంటారు, తోడుగా మా బంధువులు, మా స్నేహితులు, మా యొక్క సంఘస్థులు, సంఘటనలు అందరూ కూడా మాకు తోడుగా ఉన్నారు. మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. దేవుడు ఎంతగా నాకు తెప్పించాడు. చెట్టు చిన్న బిడ్డ చాలా బాగా పడిపోయాడు. కానీ ఒక్క రోజులో నేను ఇచ్చాడు. ఒక అంతా కూడా ఎంతలో వాసింది. కానీ దేవుడు ఎంతగానో కృప చూపించి రక్షించాడు. దేవుని కృప కాపుదల దేవుడు మన మీద ఉంచాడు. ఒకవేళ కనుక ఆ సమయంలోనే మేము లేకపోయి వెళ్ళిపోయి ఉంటే కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మర్చిపోయేవారు. కానీ
దేవుడు నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టడానికి దేవుడు మమ్మల్ని సిద్ధపరిచి వీటిని బట్టి దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు నా జీవితంలో జరిగించాడు. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడి సేవా పరిచర్యలు విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఆ ఎమ్మో పరిచర్యల్లో ఆ యొక్క 20 మంది ఉన్నారు. ఆ జూన్ లో అయితే 10 మంది 15 మంది వచ్చేవారు, 20 మంది దాటిపోయి వస్తూ ఉన్నారు. ఇప్పుడు సరిపోవట్లేదు. అనేక ప్రాంతాలకు దేవుని పరిచర్య అనేది విస్తరిస్తూ ఉంది. అదే హైదరాబాద్ లో నుండి, అలాగే ఖమ్మం నుండి, తర్వాత తెలంగాణ ప్రాంతం నుండి కూడా వారు అయ్యమూలో ప్రార్థనా వీరులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నారు, ప్రార్థనా పరులుగా మార్చబడుతూ ఉన్నారు. తెల్లవారుజామున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే వారిగా మార్చబడుతూ ఉన్నారు. దేవుని దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను, దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. నా కోసం, మా కుటుంబం కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అక్కడ సంఘాన్ని దేవుడు దీవించాలి, ఇక్కడ సంఘాన్ని కూడా దేవుడు విస్తరింపజేయాలి. సంఘ సేవా సరిహద్దులు విశాలపరచబడాలి. అనేకమైన నిన్న ఒక మాట అన్నారు ఆమె, నీ యొక్క శత్రువు, నీ యొక్క కవి నువ్వు. నేను ఇప్పుడు వెంటనే ఆమె చెప్పు, శత్రువుని యొక్క గవిని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇది అది వెనకలు కలిపితే దాదాపుగా 2000 మంది సంఘం పెట్టే పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. మా కోసం, మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. మమ్మల్ని ప్రేమించి మా యొక్క కష్టకాలంలో శ్రమ అనుకోకుండా మా కోసం కన్నీరు కాచి ఆ వారం 10 రోజులు మా సంఘ బిడ్డలందరూ మాతోనే ఉన్నారు, మా కుటుంబంతోనే మిళితమైపోయారు. దాన్ని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను, నేను ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నాను. నేను మీ అందరికీ, మా కుటుంబం అంతా మీ అందరికీ ఎప్పటికీ కూడా